హాయ్ అండి. ఈరోజు సింపుల్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందాం. ముందుగా కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, ఒక గ్లాసు సుజీ లేదా ఉప్మా రవ్వ తీసుకొని, హైలో కాకుండా సిమ్లో కాస్త నిదానంగా నేతిలో వేయించుకొని, అలా ఒక 5 మినిట్స్ అలా వేయించి తీసుకొని పక్కన పెట్టుకొని, ఈలోగా పక్కన ఒక బౌల్లోకి ఒక గ్లాసు రవ్వకి ఇక్కడ 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లోనే సరిపడినంత కల్లుప్పు కూడా వేసుకొని బాగా మరిగించుకొని పక్కన ఉంచుకొని, రవ్వ కూడా వేయించిన కడాయిలోనే 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఇప్పుడు ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు అన్నీ వేపుకొని, పోపులు మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుంటే మనకి ఉప్మా అంత టేస్టీగా ఉంటుంది. పోపుని బట్టి ఉప్మా కూడా టేస్ట్ వస్తుంది, వేగిన దాన్ని బట్టి. ఇలా వేయించుకునే దాంట్లో తర్వాత జీడిపప్పు కూడా వేయించుకొని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు 2 మినిట్స్ మూత పెట్టుకొని అన్నీ వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకొని, 2 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మరిగించి తీసిన వాటర్ ఉంటుంది కదా, ఆ మరిగించిన వాటర్ కూడా వేసుకొని, ఇప్పుడు రవ్వ కూడా వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ మూత పెట్టి ఉంచి ఫైనల్గా కాస్త నెయ్యి వేసుకొని తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాటరు మరిగించి రవ్వ వేపుకోవడం వల్ల మనకేంటంటే పోపులు మెత్తగా కాకుండా మంచి అరోమాతో ఉప్మా పొడి పొడిగా వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.